ఏం లేదు. వీళ్ళు డ్రామాలు ఆడే అలవాటు వీళ్ళకుంది. వీళ్ళకు జనంలో ఆదరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అవసరం లేదు ఏది ఈ డ్రామాలు ఆడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే. కనీసం ఆ బ్లడ్ కూడా కనపడనిలే. ఇప్పుడు లేదు, 19లో చేయలే. మరి ఏ ప్రశ్నిస్తుంది అంటారు? పోనీ రాయితో ఎవడన్నా దూరం నుంచి కొట్టించుకుంటారని మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమనండి. దూరం నుంచి కొట్టించుకుంటారా? కొట్టించుకొని డ్రామాని రుజువు చేయమని. అది జరగని పని వాళ్ళకు తెలుసు. ఎందుకు ఇవన్నీ అంటున్నారంటే భయపడుతున్నారు, బాగా భయపడుతున్నారు. అయిపోయింది. ఇంకా ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంత అయిపోతుంది. ఆదరణ లేదు. ఎక్కడికి పోయినా దడి కట్టుకొని మీటింగులు జరుపుకుంటున్నారు, బ్లోఅప్ చేసి ఫోటోలు వేసుకుంటున్నారు. ఈ పక్కేమో విపరీతంగా జనప్రవాహం విపరీతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా వాళ్ళదంతా తెలిసేసి దానికి ఒక భద్రతా వైఫల్యము యూపులు డిస్కషన్ డైవర్ట్ చేయాలని, అసలు ఎవడు అటాకర్ అనే దాని మీద నుంచి మిగిలిన సంబంధం లేని ఇష్యూస్ మీద తీసుకెళ్లాలని, అలాగే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేసే ప్రయత్నం తప్ప వాళ్ళ దాంట్లో ఏ పార్టీ ఇది లేదు. అది ప్రజలు కూడా బాగా అర్థమవుతుంది. అందుకే ఏవగించుకుంటున్నారు. మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా అన్నాడు. మళ్ళీ విచిత్రం, ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని, మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు. దాడి అయినా కావాలి, డ్రామా అన్నా కావాలి. అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయినాడు? దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు? ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు అంటే ఏమో మళ్ళీ సింపతి వస్తుందేమో అని భయం జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి వీళ్ళ డ్రామాలు వీళ్ళకున్నాయి అలవాటు. ఇప్పుడు కూడా వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు, నటిస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ దుర్ఘటనకు సంబంధించి ఈ మాట్లాడాల్సిన పద్ధతిలో వాటిని అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ విచక్షణకు వదలడానికి కూడా లేదు. జనం కూడా అది గమనిస్తున్నారు అనే విషయం మీడియా ద్వారా తెలియదు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ దాడి జరిగిన తర్వాత కనీసం స్పందించాలని కూడా అనిపించలేదు. ఇది ఆల్రెడీ జరుగుతుంది, ఎన్నికలు వచ్చినప్పుడల్లా గాయం పడితే ఏమనుకోవాలనేది అదే దానికి ఆన్సర్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బందికరమైంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఇంకొకప్పుడు ఎందుకు జరగలేదు అంటే అసలు అట్లా జరిగించుకొని చేయించుకోగలరు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా? ఒక కత్తి తీసుకొని పొడుచుకోవడమో లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడమో చేయగలడా? ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానులతో దూరం కొట్టించుకోవచ్చు కదా. ఎక్కడ తగలాలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా. జరుగుతుంది, అది సాధ్యమేనా? అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక అపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలి. ప్రజల విచక్షణకే, ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి. మేమేమో జరిగింది ఇది, ఎవరు అటాకరో తెలియాలి, ఈ దాడి జరిగింది లేదా వెనక పర్పెట్రేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం. వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు, నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు. అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు. పబ్లిక్ విల్ జడ్జ్. చంద్రబాబు సభలో కూడా కొంతమంది దాడి చేశారు, అన్నాడు. అది కూడా ఇంకా ల్యాండ్ మైన్స్కి నేను బెదర్లేదు రాళ్ళు కుదురుతాను. ఆ రాళ్ళు ఎక్కడ అసలు తగిలిన రాయి గురించే మేము ఆ డ్యూ ప్రాసెస్లో తప్ప దాని గురించి పట్టించుకోలే. నిన్న చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం. ఇన్సిడెంట్ జరిగిన గంటకు కానీ మేము దాన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అది అవసరమా లేదా అనేది. ఎప్పుడైతే సివియరిటీ తెలిసినాకనే మేము రియాక్ట్ అయ్యాం. వాళ్ళలాగా ఎక్కడో రాయి పడితే రాయి పడింది అయినా బెదరలేదనో, ఇది మళ్ళీ బదులుకు మేము అవతల తగిలింది కాబట్టి మేము వేయించుకున్నామనో అట్లయితే ఆయన కూడా కొట్టించుకొని అప్పుడు చెప్పాలి. అప్పుడు తగిలినా నేను పట్టించుకోలేదు, దూరం నుంచి రాయితో కొట్టించుకొని ఇదిగో నాకు తగిలింది నేను పట్టించుకోలేదు మనం అది ఎలా రాకపోతున్నారు కదా. ఎక్కడ మైదూరంలో నువ్వు దగ్గర పడిందని చూపించి మాకు పడింది మేము పట్టించుకోవట్లే, మేము ల్యాండ్ మైన్స్కి వెళ్దామని అంటున్నాడు. మొత్తం ఒక డ్రామా బ్యాచ్ కదా లాగా ఉన్నారు, అదే ఆడుతున్నారు. ఈయనకు తగిలింది కాబట్టి ప్రజల్లో ఏమన్నా ఇది వస్తుందేమో, సింపతి వస్తుందేమో. కాబట్టి మేము కూడా చేసి దానికి పోటీగా ఇదిగో మాకు పడింది అయినా మేము పట్టించుకోవట్లే అని చిల్లర పిల్ల చేష్టలాగా ఉంది తప్ప సీరియస్నెస్ లేదు. అది చేసిన దాంట్లో కానీ నిన్న జరిగిన సంఘటన. సాయంత్రం గవర్నర్ గారు కూడా క్లియర్ చేస్తున్నారు సిబిఐ విచారణ. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఎవరు రాష్ట్రపతి పాలన కూడా అడిగినట్టున్నారు. అదే అడుగుతారు. సిబిఐ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ, అదే కదా నవ్వొచ్చేసి. విక్టిమ్స్ మేము ఇటువైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విక్టిమ్. ఇక్కడికి సంబంధించినంత జరుగుతుంది ఖచ్చితంగా.